వెల్కమ్ టు విజేత స్కిల్ అకాడమీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో సబ్ టాపిక్ ఓమ్స్ లా గురించి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఏం చేయాలి అంటే నోట్బుక్స్, ఒక సపరేట్ నోట్బుక్స్ కొనుక్కోండి. సో సపరేట్ నోట్బుక్స్ కొనుక్కొని దానిలో చెప్పేటి అన్ని టాపిక్స్ కూడా నోట్స్ రాసుకోండి. చెప్పే అన్ని టాపిక్స్ కూడా నోట్స్ రాసుకున్నారనుకోండి, మీకు రివైజ్ చేయడానికి చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఓమ్స్ లా. సో ఓమ్స్ లా ఏంటిది అంటే మనకు జార్జ్ సీమన్ ఓమ్స్ అనే సైంటిస్టు ఏం చేశాడు అంటే వోల్టేజ్కి, కరెంట్కి మరియు రెసిస్టెన్స్కి ఒక రిలేషన్షిప్ ఇచ్చాడు. ఆ రిలేషన్షిపే నథింగ్ బట్ ఓమ్స్ లా. సో దాని ప్రకారము ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక కండక్టర్ను తీసుకుంటున్నా. ఒక కండక్టర్ను తీసుకుంటున్నా. సో ఇది ఏందనుకోండి, ఇది కండక్టర్ అనుకోండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటిది, ఇది కండక్టర్ అనుకోండి. ఇదేంటిది, కండక్టర్. సో ఓమ్స్ లా ఏం చెప్తున్నాడు అంటే ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్, దీనిలో ప్రవహించే కండక్టర్ ఒక కండిషన్ చెప్పాడు. ఆ కండిషన్ ఏంటంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ పెట్టాలి. టెంపరేచర్ కాన్స్టెంట్ పెట్టిన తర్వాత కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్, దీనిలో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ ద టెర్మినల్. సో దీనిలో ఫ్లో అయ్యే కరెంట్ ఏ విధంగా ఉంటుందట, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మనం ఎంతైతే వోల్టేజ్ అప్లై చేస్తామో దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఉంటుంది. ఓకేనా? సో అదే నథింగ్ బట్ ఓమ్స్ లా. ఒకసారి స్టేట్మెంట్ చూద్దాం. సో స్టేట్మెంట్ వచ్చేసి ఏంటిదండి, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ the current flowing through the conductor, ఏంటిది, current flowing through the conductor ఏంటి చెప్పండి, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఉంటుంది, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ అప్లైడ్, దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఉంటుందంట, వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ ద టెర్మినల్, అక్రాస్ టెర్మినల్. దీనే మనం ఏమంటున్నాము, ఓమ్స్ లా అంటాము. ఏం లేదు, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర దీనిలో ఈ సర్క్యూట్లో కరెంట్ ఫ్లోయింగ్ దేనిపై డిపెండ్ అయి ఉంటుందట, వోల్టేజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సింపుల్గా ఏం లేదు, ఎక్కువ వోల్టేజ్ అప్లై చేస్తే ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది, తక్కువ వోల్టేజ్ అప్లై చేస్తే తక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది. అదే చెప్పాడు. సో ఇదే స్టేట్మెంట్ని మనం మ్యాథమెటికల్గా రాస్తే సేమ్ అదే స్టేట్మెంట్ని నేను మ్యాథమెటికల్ రాస్తున్నా. సో అకార్డింగ్ టు ఓమ్స్ లా ఏంటి చెప్పండి, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏం చెప్పాడు, వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ ద టెర్మినల్స్ అని చెప్పాడు. ఓకేనా? ఇదే ఓమ్స్ లా. సో దీని ప్రకారం ఇది ప్రపోర్షనల్ టు కాన్స్టెంట్ రిమూవ్ చేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుంది, సమ్ ఒక కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది, ఇక్కడ కాన్స్టెంట్ వస్తుంది, ఇంటూ నథింగ్ బట్ వోల్టేజ్. నెక్స్ట్ ఈ కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనల్ ఏం తీసుకుంటాము అంటే కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ దేనికి ఈక్వల్ టు అంటే ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అండి, కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ దేనికి ఈక్వల్ టు రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ ఎంత అంటే 1/R ఈక్వల్. కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ దేనికి ఈక్వల్ టు రెసిస్టెన్స్, నథింగ్ బట్ ఏంటి, 1/R ఈక్వల్. సో ఫైనల్గా మనము దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. I ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, I ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ రిమూవ్ చేస్తే 1/R అవుతుంది ఇంటూ వోల్టేజ్. ఓకేనా? సో నెక్స్ట్ మనకు R అంటే ఏంటి చెప్పండి, ఇక్కడ R అంటే నథింగ్ బట్ రెసిస్టెన్స్ అంటాం. R is nothing but resistance. ఫైనల్గా ఈ ఈక్వేషన్ ఏం రాయొచ్చు అండి, I is equals to V/R. ఇప్పుడు నాకు ఏం కావాలి, సో దీన్ని ఇట్ సైడ్ సెండ్ చేయండి, దీన్ని ఇట్ సైడ్ సెండ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, వోల్టేజ్
బై కరెంట్, వోల్టేజ్ బై కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి చెప్పండి, నథింగ్ బట్ రెసిస్టెన్స్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఓమ్స్ లా. సో ఇది ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. రిలేషన్ ఏంటిది, వోల్టేజ్ బై కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏమంటున్నాము, రెసిస్టెన్స్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఓమ్స్ లా. సో నెక్స్ట్ ఏం చేద్దాము అంటే మనకు ఓమ్స్ లా ఈ ఫార్ములాస్ ఉన్నాయి. ఓమ్స్ లా ఏంటిది చెప్పండి, V ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ R రాసుకోవచ్చు. V ఈజ్ ఈక్వల్ టు IR రాయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఏం I ఈజ్ ఈక్వల్ టు V బై R రాయొచ్చు. నెక్స్ట్ V బై I ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ అవుతుంది. ఇవన్నీ కొంచెం డిఫికల్ట్ కదా వీటిని గుర్తుపెట్టుకోవడానికి. సో మనకు ఒకటి ఓమిక్ ట్రయాంగిల్ ఉంది, ఓమ్స్ లా ట్రయాంగిల్ ఉంది. దాని ప్రకారం మనం ఈజీగా మనం వోల్టేజ్ కరెంట్ను డిరైవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఓమ్స్ లా ట్రయాంగిల్, ఓమ్స్ లా ట్రయాంగిల్, ఓమ్స్ లా ట్రయాంగిల్ ప్రకారము నేను ఏం చేస్తున్నా అంటే ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నా. ఇది ఒక ట్రయాంగిల్ అండి. దీనిలో మనకు ఇక్కడ పైన వోల్టేజ్ ఉంటుంది. ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క ట్రయాంగిల్ గుర్తుపెట్టుకున్నారనుకోండి మీరు ఎన్నన్నా ఈక్వేషన్లు డిరైవ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఇది ఓమ్స్ ట్రయాంగిల్. సో ఇక్కడ చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకుంటే నాకు ఇక్కడ నుంచి నాకు వోల్టేజ్ కావాలి, వోల్టేజ్ వాల్యూ కావాలి. సో వోల్టేజ్ వాల్యూ కావాలి కాబట్టి సో అప్పుడు ఏం చేయాలి, వోల్టేజ్ V కావాలి, వోల్టేజ్ V కావాలి. అంటే దీన్ని స్కిప్ చేయండి. స్కిప్ చేస్తే ఏముంది, రెండు పక్క పక్కన I ఇంటూ R ఉంది కదా, కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్, సింపుల్ అంతే. కరెంట్ I ఇంటూ రెసిస్టెన్స్ R. సో ఇక్కడ ఏం కావాలి, నాకు V కావాలి. V కావాలి అంటే నథింగ్ బట్ I ఇంటూ R అని రాయండి, సింపుల్. నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఏం చేయండి అంటే సేమ్ ట్రయాంగిల్, అదే ఒక ట్రయాంగిల్, సేమ్ ట్రయాంగిల్ తీసుకోండి. అదే నేను వేరే వాల్యూ కావాలి నాకు. ఇప్పుడు నేను వేరే వాల్యూను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ఇక్కడ V ఉంటుంది, ఇక్కడ I ఉంటుంది, ఇక్కడ R ఉంటుంది. ఇప్పుడు నాకు I వాల్యూ కావాలి, నేను I వాల్యూను ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఇప్పుడు I వాల్యూ కావాలనుకోండి. ఈ I వాల్యూ కావాలి అనుకుంటే I ఈజ్ ఈక్వల్స్ ఈ ఐను స్కిప్ చేయండి. స్కిప్ చేస్తే మనకి ఏమవుతుంది, V బై R అవుతుంది, V బై R. సో నథింగ్ బట్ ఏంటి చెప్పండి, కరెంట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్. సిమిలర్గా ఇంకొక ట్రయాంగిల్ తీసుకోండి. ఇంకొక వాల్యూ కావాలి అనుకుంటే ఇది వోల్టేజ్, కరెంట్, రెసిస్టెన్స్. సిమిలర్గా నాకు ఇప్పుడు ఏం కావాలి, రెసిస్టెన్స్ కావాలి. ఈ రెసిస్టెన్స్ స్కిప్ చేసినాం అనుకోండి, ఇక్కడ ఏమో ఏర్పడుతుంది, V బై I ఏర్పడుతుంది. సో కాబట్టి R ఈజ్ ఈక్వల్స్ టు V బై I. సో ఈ విధంగా మీరు ఫార్ములాస్ను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఒక్కటి ట్రయాంగిల్ గుర్తుందనుకోండి, ఈ ఫార్ములాను మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. సో దీన్ని మనం ఏమంటున్నాము, ఓమ్స్ లా ట్రయాంగిల్ అంటాము. ఓమ్స్ లా ట్రయాంగిల్ నుంచి వోల్టేజ్ ఇస్ నథింగ్ బట్ V ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ R. నాకు కరెంట్ కావాలి అంటే కరెంట్ స్కిప్ చేయండి, V బై R అవుతుంది, వోల్టేజ్ బై రెసిస్టెన్స్. నాకు రెసిస్టెన్స్ కావాలి అంటే దీన్ని స్కిప్ చేయండి, వోల్టేజ్ బై కరెంట్. సో దిస్ ఈస్ ద ఫార్ములాస్ అకార్డింగ్ టు ఓమ్స్ లా. నెక్స్ట్ ఏంటిదంటే లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా. లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా అంటే ఏంటి తెలుసా, ఈ ఓమ్స్ లా అనేది అన్నిటికీ అప్లికబుల్ కాదండి. ఈ ఓమ్స్ లా అనేది అన్నిటికీ అప్లికేబుల్ కాదు. అవేంటి ఒకసారి చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఓమ్స్ లా మనకు దేనికి అప్లికేబుల్ కాదు అంటే ఏవైతే కండక్టర్స్ టెంపరేచర్ చేంజ్ అవుతాయో, కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు టెంపరేచర్ చేంజ్ అవుతాయో అటువంటి వాటికి ఓమ్స్ లా అనేది అప్లికేబుల్ కాదు. ఓకేనా. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటిది, దోస్ కండక్టర్స్ whose temperature changes due to current flowing through it, current flowing through it. సో ఇది ఫస్ట్ పాయింట్ అండి. ఫస్ట్ పాయింట్ ప్రకారం ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి, ఓమ్స్ లా దేనికి అప్లికేబుల్ కాదు మనకు. సో ఏవైతే కండక్టర్స్ టెంపరేచర్ చేంజ్ అవుతాయో, ఎప్పుడు చేంజ్ అవుతాయి, కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు టెంపరేచర్స్ చేంజ్ అవుతాయో అటువంటి వాటికి నాట్ అప్లికేబుల్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి
electrolytes whose liberated gas, those liberate gases at electrodes. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ దేనికి అప్లికేబుల్ కాదట? ఎలక్ట్రోలైట్స్కి. ఏ ఎలక్ట్రోలైట్స్కి అప్లికేబుల్ కాదు? ఏవైతే ఎలక్ట్రోడ్స్ దగ్గర గ్యాసెస్ను రిలీజ్ చేస్తాయో వాటికి నాట్ అప్లికేబుల్. ఓమ్స్ లా అనేది అప్లికేబుల్ కాదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ దేనికి అప్లికేబుల్ కాదు అంటే, సో వాక్యూమ్ ట్యూబ్స్, గ్యాస్ ఫిల్డ్ డివైజెస్, సో మళ్ళీ థర్మో అయానిక్ డివైజెస్, వీటికి కూడా ఓమ్స్ లా అప్లికేబుల్ కాదు. ఎందుకు అప్లికేబుల్ కాదు అంటే ఇవి నాన్ లీనియర్ డివైజెస్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి చెప్పండి? vacuum tubes, next gas filled devices and thermoionic devices, నాట్ అప్లికేబుల్. సో వీటికి మనకు ఓమ్స్ లా అనేది అప్లికేబుల్ కాదు. బికాస్ ఎందుకు అప్లికేబుల్ కాదు చెప్పండి? దీస్ ఆర్ ఏంటి చెప్పండి? నాన్ ఓమిక్ డివైజెస్ ఆర్ లేదా నాన్ లీనియర్ క్యారెక్టరిస్టిక్. వీటికి ఏమొస్తాయండి? నాన్ లీనియర్ క్యారెక్టరిస్టిక్స్. సో వీటికి మనకు ఓమ్స్ లా అనేది అప్లికేబుల్ కాదు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూద్దాం. సో ఇంకా దేనికి అప్లికేబుల్ కాదంటే సెమీకండక్టర్ డివైజెస్ కానీ, క్రిస్టల్ డిటెక్టర్స్ కానీ, మెటాలిక్ రెక్టిఫైయర్స్ కానీ, ఏవైతే డివైజెస్ ఉన్నాయో అవి కరెంట్ డైరెక్షన్ పైన ఆపరేట్ అవుతాయో వాటికి ఓమ్స్ లా అనేది అప్లికేబుల్ కాదు. సో కరెంట్ డైరెక్షన్ అంటే ఏంటి సార్? డయోడ్ తీసుకుంటే అది ఏంటిది? కరెంట్ డైరెక్షన్ పైన అది ఆపరేట్ అవుతుంది, అంతే కదా. ఒక పాజిటివ్ మాత్రమే అలో చేస్తుంది, నెగిటివ్ అనేది ఆన్ కాదు. ఓకేనా? అటువంటి వాటికి ఓమ్స్ లా అనేది అప్లికేబుల్ కాదు. ఏంటి చెప్పండి? నెక్స్ట్ పాయింట్ ఏంటి? సెమీకండక్టర్స్, క్రిస్టల్ డిటెక్టర్, నెక్స్ట్ మెటాలిక్ రెక్టిఫైయర్ and the devices whose operation depends on current direction. ఏవైతే కరెంట్ డైరెక్షన్ మీద డిపెండ్ అవుతాయో సో అటువంటి డివైజెస్కి మనము ఏంటిది? ఓమ్స్ లా అనేది అప్లై చేయలేము. ఇంకొక పాయింట్ ఏంటిదంటే ఆర్క్ ల్యాంప్స్కి కూడా మనకు ఓమ్స్ లా అనేది అప్లికేబుల్ కాదు. సో ఈ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఏంటంటే మనకు క్వశ్చన్లో ఇస్తాడు, ఏమని ఇస్తాడు అంటే కింద దోస్ డివైజెస్ విచ్ నాట్ అప్లికేబుల్ టు ఓమ్స్ లా అంటాడు. సో కొన్ని డివైజెస్ నేమ్స్ ఇస్తాడు ABCD. సో దానిలో ఏదైతే అప్లికేబుల్ కాదో ఇవన్నీ గుర్తున్నాయి అనుకోండి, సో మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇంకా ఒకసారి చూద్దాము. ఇక్కడ VI క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. ఓమ్స్ లాలో VI క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. వోల్టేజ్కి కరెంట్కి గ్రాఫ్ డ్రా చేస్తే ఏ విధంగా ఉంటుందంటే VI క్యారెక్టరిస్టిక్స్, ఇది వోల్టేజ్ అనుకోండి, ఇది వోల్టేజ్ అండ్ కరెంట్. ఈ రెండింటికి మధ్యలో రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుందంటే స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ విత్ పాజిటివ్ స్లోప్, ఈ విధంగా ఉంటుంది. సో వీటికి VI క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటుంది? స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్, ఓకేనా, విత్ పాజిటివ్ స్లోప్. సో ఈ విధంగా VI క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఓమ్స్ లా. ఈ పాయింట్స్ అన్నీ నోట్స్లో రాసుకొని ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. థ్యాంక్ యూ.